సో ఇంకా సంస్కరణల గురించి చెప్తున్నారు. అవును సార్. ఫస్ట్ది ఇది. అవును సార్. రెండోది ఏమంటే సార్, బిఫోర్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎ మినిస్టర్ హీ షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ సమ్ హౌస్ సార్. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనుకునేది అనుకోండి సార్, రాష్ట్ర ప్రభుత్వం అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఈ రోజు రఘు గారిని తీసుకెళ్లి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు మీరు. తగిన వయసు, మతి స్థిమితం సరిగా ఉంటే యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ యూ కెన్ టేక్ శాలరీ ఆల్సో. అంతే. అప్ టు 6 months. తర్వాత ఏదో ఒక సభలో ఎన్నికవ్వాలి. మొన్న లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి బిట్టు గారు అండ్ కేరళ నుంచి జార్జ్ కురియన్ గారు, వీళ్ళిద్దరూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినారు సార్. ప్రజలు తిరస్కరించారు. ఇది మన ప్రజాస్వామ్యం సార్. ఇది వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. మన మొదటి పీఠికలో భారత ప్రజలమైన మేముగా సమర్పించుకుంటున్న శాసనం ఇదే రాసుకున్నాం. ఆ ప్రజలకే విలువ లేదు. ప్రజలు తిరస్కరించినప్పటికీ మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, తర్వాత రాజ్యసభ ఎంపీలు అయినారు. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇక్కడ? అదే ఓ రోజు సామాన్యుడు, ఒక రోజు నేను పోస్ట్ మ్యాన్గా పనిచేస్తాను సార్, నాకు ఒక రోజు పనిచేస్తే నాకు జీతం ఏమన్నా ఇస్తుంది సార్ గవర్నమెంట్, దాన్ని నేను ఎగ్జామ్ రాయాలి అంటే వీళ్ళు కల్పించుకున్న అడ్వాంటేజెస్ ఇవన్నీ. 1% న్యాయం జరుగుతుంది సార్ ఇందులో కూడా. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని మనం నేరుగా తీసుకొచ్చాం. 1991 రిఫార్మ్స్లో, ఎల్పిజి రిఫార్మ్స్లో ఆయన సేవలు అభినందనీయం. అలాంటి వాళ్ళు 1% మేలు జరుగుతుంది, 99% మిస్యూజ్ జరుగుతుంది సార్. ఓకే. నేను అనేది ఏమంటే, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి, పర్వాలేదు, కనీసం ఏదో ఒక సభలో సభ్యుడు ముందు కొంచెం ప్రజాస్వామ్యకు విలువ ఇచ్చినట్టు. సో ఆ రకమైన అపాయింట్మెంట్స్ చేయకూడదని మీరు అంతే కదా మీరు అంటుంది. ఫస్ట్ సభలోకి వెళ్ళండి, కొంచెం ప్రజాస్వామ్యకు విలువ ఉంటుంది అని సార్. ఓకే.